జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో కూడా నన్ను ఏర్పరచుకున్నాడు అని. అసలు ఎందుకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు? ఎందుకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను ఎన్నుకున్నాడు? ఎందుకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనని ప్రేమించాడు అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి బైబిల్ యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకున్నాడు. అంతేకాక మనం పరిశుద్ధంగా ఉండాలని, ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలబడాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఈ మాటను వదిలేస్తాం కానీ, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను అభివృద్ధి పరుస్తాడు, నాకు ఆస్తులు ఇస్తాడు, నాకు ఐశ్వర్యం ఇస్తాడు. ఓకే, దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. దేవుని కోసం నువ్వేం చేస్తావు? దేవుడు నీ డబ్బు అనడం లేదు. దేవుడు నీ ఆస్తి వద్దు అంటున్నాడు. దేవుడు నీ ఐశ్వర్యం వద్దు అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది బెజ్జంలో ఒంటెద్దుడు సులభము అంటాడు. అంటే దేవుడు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా బైబిల్లో ఎప్పుడూ కూడా ధనవంతులు రావాలి, ఐశ్వర్యవంతులు రావాలి, అందగాలు రావాలని ఎప్పుడు అడగలేదు. ఆయన ఎందుకు నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాడు, ఎందుకు జగత్తు పునాది వేయబడకునిపై నేను ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన ఒకటే కోరుకున్నాడు, పరిశుద్ధంగా నువ్వు ఉంటున్నావా, పరిశుద్ధంగా నువ్వు బతుకుతున్నావా. అయితే నేటి క్రైస్తవం ఎలా ఉంది అంటే, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క వాక్యాలతో మనుషుని భ్రమపరుస్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటంటే, నాలాగా మీరు జీవించాలి, నాలాగా మీరు బ్రతకాలి, నా పోలిక చొప్పున, నా స్వరూపం చొప్పున నేను ఏర్పరచుకున్నాను మిమ్మల్ని, కాబట్టి మీరు నాలాగా బ్రతకాలి. అందరం కూడా ఆయనలాగా బ్రతకడానికి అంత ప్రయత్నించడమే లేదు. యేసుక్రీస్తులాగా బ్రతకడం అంటే అంత సింపుల్ కాదు. ఇతరులకు హాని చేయకుండా బ్రతకడం క్రిస్టియానిటీ అంటే, పక్కవాడిని ప్రేమించగలగడం క్రిస్టియానిటీ అంటే, పరిశుద్ధంగా ఉండడం క్రిస్టియానిటీ అంటే, పవిత్రంగా ఉండడం క్రిస్టియానిటీ అంటే, ఎప్పుడు కూడా సొంత కార్యములనే కాకుండా పక్కవాడిని బాగు చూడడం క్రిస్టియానిటీ అంటే. మనం దీన్ని మర్చిపోతున్నాం కానీ, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు రోగాలను బాగు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ దీనివైపే ఉంది కానీ, దేవుని కోసం నేను పరిశుద్ధంగా బతుకుతున్నానా, దేవుని కోసం నేను పవిత్రంగా బతుకుతున్నానా? పరిశుద్ధంగా ఉందాం, పక్క వాళ్ళని ప్రేమిద్దాం, క్రీస్తుకు దగ్గరగా బతుకుదాం, క్రీస్తులాగా బతుకుదాం అన్న కమిట్మెంట్ తీసుకుందాం. పక్కవాడు మనల్ని చూసి వీడు నిజంగా యేసుక్రీస్తు బిడ్డ అనుకోవాలి. సో అలాగ బతుకుదాం.